విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడను వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. ఇక ఎక్కడికక్కడ ప్రజా జీవితం దుర్భరంగా మారింది. ఇక అధికార పక్షం మాత్రం మేము అన్ని విధాలా ఆదుకుంటాము, అదేవిధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ ముందుకొచ్చాయి. దీనికి సంబంధించి ఇక ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇక అక్కడ విమర్శలు చేస్తుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే ఇక్కడ వరదలు సంభవించాయి, ఇది కృత్రిమ వరదలు అంటూ కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇదొక అంశం అయితే, ఇక వరదలకు సంబంధించి ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించబోతున్నారు ఇక కూటమి ప్రభుత్వం, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక జనసేన నాయకురాలు ఇక రజనీ గారు సిద్ధంగా ఉన్నారు. మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఆడబుల్. యా మేడం, ప్రధానంగా ఇక వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఈ యొక్క విజయవాడలో వరదలకు ప్రధానంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే కారణం అంటున్నారు. ఇక దానికి సంబంధించి సహాయ చర్యలు కూడా మీరు పూర్తిగా అలసత్వం వహిస్తున్నారనేది కూడా ప్రధానమైన విమర్శ చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? సార్, ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంత బాగా చేస్తుందో, ఎంత బాగా చేసినా అంత రీచ్ అవ్వట్లేదు అనేది వాస్తవం. అది చంద్రబాబు గారే స్వయంగా ఒక్క చేతితో అయ్యేది కాదు, అన్ని చేతులు కలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో మేము ఎంత కష్టపడినా బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి. సో ఈ రోజు ప్రతిపక్షం కాదు, విపక్షం కాదు, స్వపక్షం కాదు, కూటమిలో వారందరూ, అన్ని మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ముందుకొస్తే తప్ప ఈ ప్రకృతి విపత్తును మనం ఎదుర్కోలేము. ఒక ఏరియా మొత్తం నీటిలో స్తంభించిపోతుంది 4 రోజుల నుంచి. ఆ విపత్తుల్లో ఇప్పుడు జాలర్లు అవసరమా, పడవలు నడిపే వాళ్ళు అవసరమా, ఈతగాళ్ళు అవసరమా, ఏదైతే కాపాడగల డాక్టర్లు అవసరమా, వీరందరూ కూడా స్వయంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ మానవతా దృక్పథాన్ని చాటాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. ఇక్కడ నిందలు వేయడానికి ఎంతో మంది మాట్లాడతారు, దాందే ఉందండి. మాట్లాడే మాటల కంటే, అంటే మాట్లాడే పెదవుల కంటే సహాయం చేసే చేతుల మీద అంటారు. రోజా గారు కూడా వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టుకొని ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని 4-3 వాయిస్లు బయటికి డెలివరీ చేస్తున్నారు. కానీ ఏమాత్రం చెక్కు రాశారో రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎన్ని కోట్లు రాజకీయాల్లో ఉండి వెనకేసుకుందో, పిల్లలకి గిఫ్ట్ గా ఆడి కార్లు కొనిచ్చిందో. రాష్ట్రం విపత్తులో ఉన్నప్పుడు ఒక ఆడి కార్ ఖర్చు ఉండదు, మీరు విరాళం దాన చేస్తే ఇవ్వగలిగితే, అంత గొప్ప మనసు మీకు ఉంటే. అది లేదు. కానీ ఈ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి కదా, అఫ్ కోర్స్ రావాలి, వచ్చారు. ఎంతో మంది పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండే ఉద్యోగస్తులతో ఒక రోజు జీతం విరాళంగా ఇప్పించారు. 14 కోట్లు. 400 గ్రామ పంచాయతీలు విపత్తులో ఉంటే పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందండి. 4 కోట్లు. తెలంగాణలో విపత్తు వచ్చింది కదా, నా రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది, ఆ రాష్ట్రంతో నాకేం పని అనుకోకుండా అక్కడ కూడా 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చినటువంటి దయా హృదయుడు. రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ మరొక్కసారి రోజా గారికి గుర్తు చేయాల్సి వస్తుంది. పుట్టినరోజున ఆయన మంగళగిరిలో ఉన్నా, ఎక్కడున్నా సరే జన సందోహం కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు. వారికి వారు మేము ఒక్కసారి అన్నయ్య కనపడాలి, మా చేతో బొకే ఇవ్వాలి, మేము ఒక షాల్ కప్పాలి, అన్నయ్య దృష్టిలో పడాలనడం కోసం ఎవరి వంతు ప్రయత్నం వారు చేస్తారు. అది ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది. సో అందుకనే ఇప్పుడు కాదు సార్, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఎప్పుడు అందుబాటులో ఉండరు, అది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు కూడా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి, విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ విపత్తుతో ఆయన నిలబడి ఉంటే ఆ నా వంతు సహాయంగా, ఇప్పుడు మనకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి దృష్టితో చూస్తే అన్ని శాఖ మంత్రులతో ఆయన కూడా ఒక శాఖ మంత్రి. అచ్చెన్నాయుడు గారు ఎన్ని సంవత్సరాల రాజకీయ ప్రావీణ్యత కలిగిందో మనకు తెలుసు. సో వీళ్ళందరితో పాటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఆయన అప్పటికి మచ్ ప్రయారిటీ మనకి ఇస్తారు.
ఎందుకంటే కష్టకాలంలో మీరు గట్టిగా నిలబడ్డారు కళ్యాణ్ గారు. మీరు లేకపోతే ఈ గెలుపు లేదు. కూటమి విజయానికి మీరే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఆయన ఎన్నో పర్యాలు ఒప్పుకుంటారు. ఏంటంటే చాలా మందిలో మెదులుతున్న క్వశ్చన్, ప్రజలు మీరు ఇంతకుముందే చెప్పారు ప్రజలు కష్టకాలంలో ఉన్నారని. ప్రజలు కష్టకాలంలో ఉన్న ప్రజలకి సంబంధించి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకు ఓదార్పునిచ్చే ధైర్యం చెప్పే సిచ్యువేషన్ ఉండకుండా ఇంట్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేది కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. దీన్ని ఎట్లా చూస్తారు? సార్ ఎగ్జాక్ట్లీ సార్, ఈ క్వశ్చన్ కి మేము కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు ఎందుకో పార్టీ ఆఫీస్ లో కూర్చుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, మీరు వచ్చి ఇక్కడ జనాల్లో నీళ్ళల్లో లేకపోతే ఇంకొకలాగా ఉండొచ్చు కదా అని. అందుకనే ఆయన కూడా ఇవాళ చెప్పిన సమాధానం, మీరు రండి నాతో పాటు, మీరు రండి నాతో పాటు. ఎలా ఉంటుందో, నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే, లేకపోతే ఆ బోట్లలో వెళ్తుంటే, లేకపోతే ఆ సహాయ చర్యలకి మధ్యలో నేను వెళ్తుంటే అధికారులను డిస్టర్బ్ చేస్తూ పోలీసు వారు మొత్తం నా చుట్టుముట్టి ఏ రకమైన ఇబ్బంది ఎదురవుతుందో మీరు రండి. ఏదే ఏళ్లలో కూర్చొని టీవీల ముందు కూర్చొని ల్యాప్టాప్లు పెట్టుకొని మాట్లాడుతున్న వైసీపీ కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నాను, మీరంటే నాతో పాటు నేనే స్వయంగా తీసుకెళ్తాను. నా పక్కన నడిచి వెళ్తుంటే ఆ క్రౌడ్ ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో అధికారులకి, నా వల్ల అధికారులకి భారమే కానీ నా వల్ల ఊరట లభించదు ఏ ఒక్కరికి కూడా అంటూ ఆయన మాట్లాడిన మాటలకి గట్టి సమాధానమేనండి. ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం అనో ఒక ఎమ్మెల్యేనో ఆయనకుండే గౌరవం కాదండి. మీకు తెలుసు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, టీడీపీ కార్యకర్తలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆ టైంలో జగ్గైపేటలో అన్నయ్యని నిర్బంధించినప్పుడు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం ఒక సీఎంకి వస్తారా, లేకపోతే ఒక పిఎం గారికి వస్తారా? ఎంత మందికి వస్తారు? 10 కార్లు వస్తాయి, 20 కార్లు వస్తాయి, 200 కార్లు వస్తాయా, 600 బైకులు వస్తాయా, 1000 మంది మనుషులు వస్తారా? ఎంతమంది వచ్చారు ఆ రోజు మీకు తెలియదా? అర్ధరాత్రులు, కుండపోత వర్షం, వీటన్నిటికంటే మించి నైటీల మీద చున్నీలు వేసుకొచ్చిన ఆడవాళ్ళు మంగళగిరి పార్టీ ఆఫీస్ దాకా వచ్చి అన్నయ్య ఆఫీస్ లోకి వెళ్లే వరకు గేటు దగ్గర అలాగే గస్తీ కాశారు. అంత గొప్ప జనం అంత వర్షంలో కూడా. ఇప్పుడు మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన క్రౌడ్ తగ్గదు సార్. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు ఇంకా తీసుకోలే. మాకెప్పటికీ మా దేవుడే, ఎప్పటికీ సెలబ్రిటీనే. చంద్రబాబు గారు వచ్చినప్పుడు అందరూ స్వాగతిస్తుంటారు, అందరూ జేజేలు కొడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే చొక్కాలు ఇప్పుకొని అరిచేతుల్లో హారతలు పట్టుకొని తిప్పుతుంటే అన్నయ్యకే భయం వేస్తుంది. అన్నయ్య మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్లే వరకు వాళ్ళు శ్రేయస్కరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. నేను రావడం ముఖ్యం కాదు, అక్కడ పని జరగడం ముఖ్యం. నేను వస్తే అది క్రౌడ్ కంట్రోల్ చేయలేరు, అధికారులకు అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, నన్ను విమర్శించేవారు మీరు ఎంత సహాయం చేస్తున్నారో చెప్పండి. అందరూ మాట్లాడేవాళ్ళు సార్. ఈ రోజు ఒక్కటే కావాలి రాష్ట్రానికి, మాటలు చెప్పే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న. మీరు ఎంత ఇస్తున్నారో చెప్పండి. మా అన్న స్వయంగా 5 కోట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ అధికారుల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు మా శాఖ మంత్రికి బాధ్యతగా మేము నిలబడాలంటూ ప్రతి ఒక్కరు ఒకరోజు జీతం ఇచ్చారు. 2500 మంది ఇంజనీరింగ్ కార్యాలయం 75 లక్షలు ఇచ్చారు. కొంతమంది 4 కోట్లు కలిపి ఒక రోజు డే శాలరీ పెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ అదేదో ఉంటుంది వాళ్ళకి సంబంధించి పంచాయతీ శాఖకి, వాళ్ళందరూ ఇచ్చారు. ప్రతి మండలం నుంచి పులిహార పట్లాలు, వాటర్ ప్యాకెట్లు వెళ్ళి ఆ దరిదాపుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఇస్తున్నారు. ఇవంతా నాయకుడు ఒక సైనాని లాగా చేసే పని చేస్తుంటాడు. ఏదైతే విజనరీ ఉన్న వ్యక్తి వైజాగ్ ని ఎలాగా క్లీన్ అండ్ గ్రీన్ చేయగలిగారో, అదే రకంగా ఉదూద్ కి ముందు, ఉదూద్ కి తుఫాన్ కి తర్వాత వైజాగ్ కి డిఫరెంట్. అదే రకంగా ఈ వర్షంలో కూడా విజనరీ ఉన్న వ్యక్తి అర్ధరాత్రి 1:30 కూడా బోట్ లో వెళుతూ ప్రతి ఒక్కరికి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అన్నారు కాబట్టి ఫోటోషూట్ల కోసం మాత్రమే ఆయన ఫోజులు ఇవ్వడానికి మాత్రమే వచ్చారు అనేది కూడా వైసీపీ నాయకులు విమర్శ. ఈ విమర్శను మీరు ఎట్లా చూస్తారు అసలు? సార్ వస్తే ఫోటోల కోసం వచ్చారంటారు, రాకపోతే ఇళ్లలో కూర్చొని దాక్కున్నామంటారు. అలా మాట్లాడే వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాను సార్, మీరు తిడితే మా 4 తిట్లు తిట్టండి, తప్పలేదు. ప్రతిపక్ష నాయకుల్లాగా మీరు ఎంత ఇస్తున్నారో చెప్పి తిట్టండి సార్. దయ ఉంచి మీరు 1 కోటి రూపాయలు ఇస్తే 1 తిట్టు, 2 కోట్లు ఇస్తే 1 తిట్లు, అలా తిట్టండి, పర్లేదు. మీ తిట్టినందువల్ల ఎవరికి వచ్చి నష్టమేం లేదు. కానీ మీరు ఇచ్చే డబ్బు వల్ల ఆ కష్టకాలంలో ఆ కుటుంబాలకి భరోసాగా నిలబడతారు. ఎందుకంటే లక్షలు కోట్ల నష్టం వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది, ఫ్రిడ్జ్లు తేలి ఆడుతున్నాయి, కరెంట్ షాక్లు వస్తున్నాయి, కార్లు పూర్తిగా పాడైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మలేరియా ప్రబలిద్ది అంటే ఈ డస్ట్ వల్ల. ఈ వాటర్ వెళ్ళిపోయాక వచ్చేది ఇంకా వర్షాకాలం కాబట్టి మలేరియా, కలరా, డెంగ్యూ, దోమలు విచ్చలవిడిగా వస్తాయి. పంచాయతీ శాఖలో డబ్బు లేదండి. మొట్టమొదటిసారిగా మా అన్న జీతం తీసుకోవాలనుకున్నాడు, కానీ డబ్బు లేదు.
కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఎంత గొప్పగా పరిపాలన అందిస్తున్నాడు. అతని దగ్గర నేను ఎంతో నేర్చుకోవాలా, ఇంకా కూడా నేర్చుకుంటా ఒక విద్యార్థిలాగా. ఏ మాత్రం సంకోచించను, సందేహించను, సిగ్గుపడను అంటూ అధినాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన మాటలు మాట్లాడుతుంటే ఇంకా కూడా వైసీపీ కుళ్ళు వర్గాలు ఆ 2 రోజులు ఏమైంది, ఆ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చాం కదా, నేను వచ్చాను, కొన్ని లక్షల కోట్ల విరాళాలు వస్తున్నాయి, మీరు వచ్చారు, ఇస్తినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం అన్నట్టుగా వచ్చారు వెళ్ళారు. ఏం వచ్చింది? ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా, ఒక పులిహోర పొట్లాలు పెంచారా? మీ కార్యవర్గాన్ని 175 మంది పోటీ చేసిన ఎమ్మెల్యేలను ఇక్కడ దింపి ఇదిగో ఈ విపత్తుని మీరు దగ్గరుండి సహాయ సహకారాలు అందించండి, వాళ్ళకంటే మనమే ఎక్కువ పని చేయాలి, మన తరపు నుంచి 5 చార్టెడ్ ఫ్లైట్లు తెప్పించండి, మన తరపు నుంచి ఒక 50 బోట్లు తెప్పించండి, మన తరపు నుంచి ఇదిగో ఇక్కడ క్యాంపు కార్యాలయం పెట్టండి, ఇక్కడ నుంచి మనం మానిటర్ చేద్దాం అంటూ తాడేపల్లి ప్యాలెస్ ఏమన్నా వర్ష బాధితులకి వాళ్ళకి ఏమన్నా నివాస శిబిరంగా ఏర్పాటు పరిచారా? ఏం చేశారని మాట్లాడుతున్నారు సార్. ఎప్పుడూ విమర్శలే. అలా విమర్శించి 151 నుంచి 11కు పడిపోయాడు. ఇప్పుడు 11లో కూడా వరదలో కూడా బురద రాజకీయం చేస్తుంటే ఈ 11 నుంచి 1గా మిగిలిపోతాడేమో చూడాలి మరి. రైట్ మేడం, రాజకీయ విమర్శలు ఏవైపు ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కున్న కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. దాంతోపాటు సగటు ఇక సామాన్యుడి పైన కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆ విషయం పక్కన పెడితే హైడ్రా పైన కూడా పెద్ద ఎత్తున కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందే మనం చూసాము. ఇక్కడ అంటే హైదరాబాద్లో ఇటు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాకు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. దానికి సంబంధించి మీరు అక్కడ హైడ్రాను అక్కడ నెలకొల్పుతారా, ఆ కమిషన్ని చేస్తారా అనేది ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఒక ఆన్సర్ ఇచ్చారు. అసమానతలు అంటే సామాజిక అసమానతలు కలుగుతాయి దీనివల్ల. ఇక దాంతోపాటు ప్రధానంగా మొట్టమొదటిగా పర్మిషన్ ఇచ్చేవారికి సంబంధించి అక్కడే చర్యలు తీసుకునే పరిస్థితి. అంటే ఖచ్చితంగా అక్రమ కట్టడాలకు సంబంధించి ఎవరైతే పర్మిషన్స్ ఇస్తారో అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం రావు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. అంటే హైడ్రాన్ అక్కడ కూడా ఏపీలో కూడా నెలకొల్పే పరిస్థితి ఉంటుందా కూటమి ప్రభుత్వం? అంటే మీరేం చెప్తారు అసలు? సార్, హైడ్రా అంటే దాని ఉద్దేశం అక్రమ కట్టడాలు అనేది కాదండి. చెరువులు ఇవన్నీ ఆక్రమించేసి కట్టిన కట్టడాలు. మొన్న కూడా నాగార్జున గారి కట్టడాలు కూడా ఎన్ కన్వెన్షన్ ఒక చెరువు ఆక్రమించి కట్టారు. అదే ఒకానొక టైంలో ఆ చెరువు ఉంటే వర్షపు నీరంతా దాంట్లోకి వెళ్ళిపోయేది. సో దాన్ని ఎటు పంపించాలో అర్థం కావట్లా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. బుడమేరు ఇలా ప్రవహించేదండి, దాన్ని ఇలా 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 ఆక్రమించేస్తారు, ఇలా ఆక్రమించేస్తారు. ఇక్కడే ఉంది. ఈ చుట్టుపక్కలంతా బిల్డింగ్లు వచ్చేసినాయండి. ఈ చుట్టుపక్కలంతా బిల్డింగ్ అంటే దాని సాంద్రతని తగ్గించేస్తారు, దాని ప్రవాహాన్ని కట్టుదిట్టం చేస్తారు. ప్రకృతిని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఆ విపత్తుని తట్టుకోగలమా సార్? బుడమేరు ఇలా ఎలాబరేటెడ్ గా ఉండుంటే ఆ వర్షపు నీరంతా అలా వెళ్ళిపోయేది, డైరెక్ట్ గా కొల్లేరు సరస్సుకు వెళ్ళిపోయేది. కానీ బుడమేరు ఇలాగా కంజెస్టెడ్ గా ఉంది, చాలా తక్కువగా ఉంది చుట్టుపక్కల ఉండే కట్టడాలు. మేడం, ప్రధానంగా 5 అంశాల పైన ఆ ప్రతిపాదికనే ఈ యొక్క హైడ్రా ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా నాలాలు, అదేవిధంగా పార్కులు, చెరువులు, ఏదైతే అక్రమ కట్టడాలు, ఇక ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైతే ఆక్రమిస్తారో ఈ 5 అంశాల ప్రాతిపాదికన ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా చేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఇంకొక వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, అక్కడ ఒకవేళ అక్రమ కట్టడాల విషయానికి వస్తే కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించి మొట్టమొదటిగా అక్కడి నుండే చర్యలు చేపడతారా? నిజంగా ఒకవేళ హైడ్రా అనేది ఏపీలో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ పరిస్థితి ఉండబోతుందా అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ సమాధానం ఏంటి అసలు? సార్, అది చంద్రబాబు గారు ప్లాన్ చేసి ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కాదు సార్. లింగంనేని రమేష్ గారి ఇల్లు. ఆయన అప్పటికప్పుడు పరిపాలన అందించడం కోసం లింగంనేని రమేష్ గారు అద్దెంట్లో ఉంటున్నారంటూ స్టేట్మెంట్లు ఇచ్చేది వాళ్లే. పడగొట్టాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు గారి ఇల్లు అంటూ ప్రస్తావిస్తారు వాళ్లే. మొన్నటి రోజు కూడా గత ప్రభుత్వంలో కూడానండి సిఐడి వాళ్ళు లింగంనేని రమేష్ గారి ఇంటికి చాలా నోటీసులు జారీ చేశారు, అదేదో పగలు కొట్టాలన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ప్రజావేదిక పడగొట్టినంత తేలికగా ఈ రోజు అక్రమ ఆక్రమణలు లేకపోతే చెరువులని అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు ఎందుకు చెరువులు తవ్వించారా అంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆ నీరు పోయే ప్రదేశాన్ని చూపించాలి. ఎంతో దూరంలో ఉన్న కృష్ణానది కాదు, అన్ని చోట్ల చెరువులు, పార్కులు ఇవన్నీ ఉండాలి. అడవులు చాలా ఇంపార్టెంట్ అండి. వర్షం సకాలంలో కురవాలన్నా, వర్షానికి తట్టుకోవాలన్నా అడవులు అనేది ఉండాలండి.
అడవులు లేకపోవడం వల్ల ఇష్టాచారంగా పడే వర్షాలు, లేకపోతే పడాల్సిన టైంలో పడని వర్షాలు, సీజనల్ రైన్స్ కూడా రాని పరిస్థితి, లేకపోతే వస్తే కుప్పలు తెప్పలుగా వస్తున్న వర్షాలు. మడ అడవులు అని ఉంటాయండి, సముద్ర తీర ప్రవాహం దగ్గర ఉంటాయి. ఏదైతే సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు ఆ మడ అడవులు ఆ నీటిని ఊర్లోకి రానికుండా అక్కడే ఆపేస్తాయండి. మొన్న జగనన్న ఇల్లు మడ అడవుల్లో ఇచ్చేసాడు. ఆవ భూములు అన్నాడు, నీట మునిగే భూములనే ఆవ భూములు అంటాడు. అక్కడ జగనన్న ఇల్లు ఇచ్చారండి. అంటే 10 అడుగులు 15 అడుగులు లోతుకి ఈ రోజు మునిగిపోయినాయి ఆవ భూములు. ఆ ప్రదేశాల్లో ఇల్లు కడతానంటాడు. సో ఇందాక మీరు చెప్పినట్టుగా కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఏమున్నా సరే హైడ్రాకి సంబంధించిన రూల్స్ కి విరుద్ధంగా ఉంటే ఏవైనా ఒకటేనండి. అంటే ఒకటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా, అయితే కట్టుకోండి అన్నట్టుగా ఏం ఉండదండి. హైడ్రా ఇప్పుడు చెరువు ఆక్రమించి కట్టేశారు, ఇప్పుడు కట్ట దగ్గరలో ఉన్నారు. అక్కడే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉందండి, మీరు అందరూ చూసుంటాయి. చాలా మంది ఆశ్రమాలు కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళందరికీ రూల్స్ తెలియదా? అప్పట్లో కృష్ణానది అటువైపుగా వెళ్ళిందా? ఎందుకు కట్టుకున్నారు? కట్టుకునేటప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సార్ రూల్స్ అనేవి అందరికి ఒకేలాగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ విపత్తును ఆపగలుగుతాం సార్. ఇప్పుడు కూడా బుడమేరు వంతెన అంచున ఉన్న కట్టడాల్లో కొంతమంది టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. సమ పరిపాలన అంటే సుపరిపాలన అందించడం అండి. సమన్యాయం అందించడం అంత తేలిక విషయమే కాదండి. మన కుటుంబంలో వారు తప్పు చేసినా ఒకేలాగా శిక్ష వేయడాన్ని సమపాలన సమన్యాయం అంటారు. సో అలా ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి నివాసము, అదే విధంగా మీరు అన్నట్టుగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం, వీటన్నిటికి సంబంధించి చర్యలు ఉండబోతున్నాయా? అఫ్ కోర్స్ హైడ్రా రూల్స్ లో ఏది ఉంటే అవన్నీ అక్కడి నుంచి తీసేస్తారండి. హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు కృష్ణా నదికి ఇబ్బంది కలిగించకూడదండి. ఇబ్బంది ఏదైనా ఉంటే మనం ఎదుర్కోవాలా. ఆమెను ఇబ్బంది పెట్టి మనం ఆ ఆనకట్టలన్నీ ఆక్రమించుకుంటే ఆవిడ కోపం వచ్చినప్పుడు మరి అదంతా విపత్తు గురవుతుందిగా. అడవిలోకి వచ్చి ఒక పులి నన్ను కొరికింది కరిచిందంటే, అడవులు అంటే వాళ్ళ పులులు, సింహాలు, జింకలు, జంతువులు తిరిగే ప్రదేశానికి నువ్వు వచ్చి అవి నేను ఇబ్బంది పెట్టినాయి అంటే తప్పు కదండి. ఈరోజు కృష్ణా నది పొంగింది అంటే ఎక్కడెక్కడ పొంగింది, ఎక్కడెక్కడ పొంగకూడదు, కట్ట వరకు ఎంత ఉన్నాయి, నదీ ప్రవాహాన్ని మీరు ఆనకట్టలు కట్టి కట్టొచ్చు, కానీ దాని సాంద్రతను తగ్గించేసి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవడానికి నదికి కూడా దారి మీరే చూపించేస్తారా? సో ఇటువంటి పరిస్థితుల్లో మొన్న ఆయన రిటర్నింగ్ వాల్ ఒకటి కట్టారండి, ఏదైతే జగన్ గారి ఆధ్వర్యంలో. సో దాని ద్వారా కొంతవరకు విపత్తును తప్పించగలిగాం. అఫ్కోర్స్ దాంట్లో ఆయనకి మనము కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఆయనకి ఏది పూర్తి చేసే అలవాటు లేదు. టిడ్కో ఇళ్ల నుంచి, అమరావతి రాజధాని నుంచి, పోలవరం నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా సరే. కానీ ఎందుకనో మా కృష్ణమ్మ దగ్గరుండి ఆ పని ఒక్కటి పూర్తి చేయించుకోగలిగింది. అది నిజంగా విజయవాడ ప్రజల అదృష్టం అని భావించాలి. ఆ ఒక్క విషయంలో ఆయనకి కొద్దిగా విశాలమైన మనసు ఉందనే భావించాలి. ఎందుకంటే అది కూడా లేకపోతే అటు ఇటుగా వచ్చేసేది, పశువులు పక్షులు అన్ని ఇబ్బంది పడిపోయేవి. కొంతవరకు సేవ్ చేసాం, కానీ అది బిగిన్ చేసింది చంద్రబాబు గారి నేతృత్వంలో. కానీ పూర్తి చేసే అలవాటు లేనటువంటి జగన్ గారు ఈ ఒక్క పని మాత్రం పూర్తి చేశారండి. దానికి ఒప్పుకోవాలి, వాతావరణం వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇటువంటి విషయాల్లో మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇక నుంచి కట్ట పరిసర ప్రాంతాల్లో బుడంబేరు సాంద్రతని కానీ, అక్రమ కట్టడాలని కానీ, చెరువుల విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ, అటవీ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయంలో కానీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎదురుగా ఎవరున్నారు సరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే రూల్స్ ఈజ్ రూల్స్ ఫర్ ఆల్ అండి. రూల్స్ అందరూ పాటించాల్సిందే. అలా పాటించకపోతే ఈ రోజు విపత్తును ఎదుర్కొంటుంది మనమేగా. సో ఖచ్చితంగా ఈ రోజు బుడమేరుని వంతెన పొంగి పొరలింది, దాని సాంద్రత తగ్గిపోయింది, కట్ట చిన్నదైపోయింది. మనమే చిన్న చేస్తాం. ఎందుకు చేసాం? చుట్టూ కట్టడాలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇవన్నీ కూడా పంచాయతీ శాఖకు సంబంధించి దాన్ని మున్సిపాలిటీలో కనిపేసి ఆర్డర్లు మారిపోయింది. సో ఎనీవే వీటన్నిటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ప్రకృతిని ఇబ్బంది పెట్టకండి, ప్రకృతి ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో చూసారు కదా, ఇక ప్రకృతి జోలికి రాకండు అంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చాలా గొప్పగా అనిపించినాయి. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా నష్ట అంచనా వేశారా? దానికి సంబంధించిన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇక అక్కడ ఉన్న ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు ఎలాంటి ఊరటను ఇవ్వబోతుంది అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రకృతి ఎంత నష్టం వచ్చింది అనేది, ఎన్ని కుటుంబాలు ఎంత నష్టపోయినాయి,
ఇంట్లో కార్లు ఎంత పోయినాయి, ఇల్లు ఎంత మునిగిపోయినాయి, ఇల్లు ఎంత కొట్టుకుపోయినాయి, ఎన్ని పశువులు చనిపోయినాయి, ఇవంతా కూడా అంచనా వేయాలంటే పూర్తిగా యథావిధిగా వచ్చేయాలి. ఇలా రావడానికి కూడా ఒక 4-5 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా 2-3 రోజుల్లో, రాగల 2 రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకా వాయుగుండం ఉందనే చెప్తున్నారు. కాబట్టి ఇంకా కూడా వర్షాలు ఛాయలే కనపడుతున్నాయి. ఇవంతా పూర్తిగా అయ్యాక ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చిందో అనేది చర్చలు చేస్తారు. తర్వాత రాష్ట్రం విపత్తులో ఉంది, అసలు లోటు బడ్జెట్ లో ఉంది. ఈ టైంలో దీన్ని చక్కదిద్దగల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన విజనరీ ఉన్న వ్యక్తి గౌరవ్ చంద్రబాబు గారు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అసలు ఏం అర్థం కావట్లా. అకౌంట్ లో దమ్మిడి లేకపోయినా అప్పటికప్పుడు అక్షయ పాత్ర సృష్టిస్తున్నట్టుగా ఆయన ఎక్కడ నుంచి డబ్బు తెస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ విపత్తును కూడా ఎంతో అనుభవం గల వ్యక్తులు ఆయన మాత్రమే సరిదిద్దగలరు. నేను ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి. నా వంతు సాయంగా పంచాయతీ శాఖ మంత్రిగా నా స్టాఫ్ గానీ, పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయం గానీ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నాం. నా వంతు సహాయంగా 5 కోట్లు ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాను. ఇక నిలబడి పని చేస్తాం. నేను సీన్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్న వైసీపీ నాయకులకి, మీరు నాతో రండి, సీన్ లోకి నేను వెళ్తే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. స్వయంగా నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటూ చెప్పడం కూడా జరిగింది. మాటలు చెప్పే వైసీపీ నాయకుల్ని మేము ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా ఇది రాష్ట్ర విపత్తుగా భావించండి. అందరూ మీ వంతు సహాయంగా మీరు నిలబడి చెయ్యందించండి. ఏదన్నా ఉంటే మీరు ఈ హడావుడి అయ్యాక మీరు మాట్లాడుకోండి, రాజకీయం ఏమైనా చేయాల్సి వస్తే. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఎన్ని కోట్ల విరాళాలు ఇస్తున్నారు, మీ ఉదార మనసుని చాటుకోండి అంటూ ఈ రోజు మేము ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. మాట్లాడే రోజా గారు 5 కోట్లు ఏమన్నా విరాళంగా ఇచ్చారా? తెలంగాణలోనే ఇల్లు కట్టుకొని కూడా ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి ఏం సహాయం చేసింది? జబర్దస్త్లో వచ్చే ఒక రోజు శాలరీని ఏమన్నా గిఫ్ట్ గా ఇచ్చింది రాష్ట్రానికి? ఎంత గొప్ప మనసుందని మాటలు మాత్రం కోటలు దాడిపోతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలా. నువ్వు కూడా నా రోజా నా గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కూడా నగిరి వర్షంలో గొడుగులు ఎత్తుకొని డాన్సులు వేసి వానా వానా వెల్లువా అనే పాటలకు డాన్సులు వేసిన నువ్వు ఈ రోజు విపత్తులో నువ్వెక్కడున్నావు? పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు, నువ్వెక్కడున్నావు? నడి రోడ్డు మీద గంతులేయడం నీ నగిరి ఎమ్మెల్యేగా నీకు ఇచ్చిన బాధ్యత నగిరి ప్రజలు అని మేము ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నామండి. నువ్వెంత ఇస్తున్నావు విరాళం చెప్పు, ఎంత సహాయం చేస్తున్నావు చెప్పు. నగిరిలో ఉండి, హైదరాబాద్ లో ఉండి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజా సమస్యగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఒక మైక్ ఎత్తుకొని నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు పావలా సాయం చేశారు, నేను 30 చేశానంటూ మాట్లాడండి. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఇప్పుడు సినీ కళాకారులు ఉన్నారో, సినీ హీరోలు, హీరోయిన్స్, మిగతా వారు ఎవరైనా కూడా ఇక ఏదైతే వరదలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు వారి కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా ఇదంతా సమాజం ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.